పెద్దపల్లి అనే గ్రామంలో సోమరాజు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి పట్నంలో ఒక కిరాణా కొట్టు ఇంకా పండ్ల వ్యాపారం ఉన్నాయి. సోమరాజు తన తెలివితేటలతో వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినా దానితో తృప్తిపడక మరింతగా సంపాదించడానికి మార్గాలు ఏమిటా అని ఆలోచిస్తూ ఉండేవాడు. సోమరాజు భార్య కమల ఉట్టి అమాయకురాలు. ఎప్పుడు చూసినా తన భర్త క్షేమంగా ఉండాలి అని భగవంతుడికి పూజలు చేస్తూ ఉండేది. ఏవండి ఏవండి, ఈ ఒక్కరోజు కొట్టుకు వెళ్ళకండి. ఏంటి, ఈ ఒక్కరోజు కొట్టుకు వెళ్ళొద్దా? అవునండి, ఇవాళ మీ పేరున గుడిలో పూజ చేయిస్తున్నాను. మీరు కూడా ఉంటే బాగుంటుందండి. ఒసే కమల, ఎప్పుడు చూసినా నా క్షేమం కోసం పూజలు చేస్తావే గాని పతియే ప్రత్యక్ష దైవం అనే సంగతి గుర్తుంటుందా నీకు? ఒక్కరోజు కొట్టు తెరవకపోతే 1000 రూపాయల నష్టం వస్తుంది, తెలుసా? అబ్బా, ఏంటండి మీరు? మీ తెలివితేటలతో బాగానే డబ్బు సంపాదించారు కదా. ఒక్కరోజు నా కోసం సమయం కేటాయిస్తే ఏమవుతుంది? నువ్వు నోరు మూసుకోవే, ఎవరైనా వింటే అసలుకే మోసం వస్తుంది అంటూ సోమరాజు వ్యాపార నిమిత్తం పట్నం బయలుదేరాడు. ఆ రోజు గడిచింది. సాయంకాలంలోపు పని ముగించుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద చెట్టు కింద ఒక సాధువు ధ్యానం చేస్తూ సోమరాజుకి కనిపించాడు. సోమరాజు చాలామంది సాధువులను చూశాడు, కాని ఇతనిలో ఏదో తెలియని తేజస్సు అతన్ని ఆకర్షించాయి. కొందరు యోగులు తమ శక్తితో మంత్రతంత్రాలతో నిధులు దొరికేలా చేయగలరని సోమరాజు ఇదివరకే విని ఉన్నాడు. అతి వినయంగా ఆ సాధువుకి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. అయ్యా, నమస్కారం. తమ బోటి గొప్పవారిని దర్శించుకోవటం నా పూర్వజన్మ సుకృతం. ఎవరు నాయనా నువ్వు? అయ్యా, నా పేరు సోమరాజు. నేను పట్నంలో వ్యాపారం చేస్తాను. మంచిది. నాతో ఏదైనా పనా నాయనా? అంటే ఏమీ లేదు స్వామి. అరణ్యాల్లో కొండల్లో తిరిగే తమబోటి మహర్షులకి డబ్బుతో అవసరం ఉండదని విన్నాను. ఆ మాట నిజమేనా స్వామి? నీ మనసులో ఏదో సందేహంతో ఉన్నా. మొదట నువ్వు నా వద్దకు రావటానికి కారణమేంటో చెప్పు నాయనా. అమ్మో, ఈ సాధువు మహిమగలుడే. నా మనసులోని కోరికల్ని ఇట్టే కనిపెట్టేశాడు. స్వామి, మీకు తెలియందేమీ లేదు. నేను చాలని సంపాదనతో నానా అవస్థలు పడుతున్నాను. నా సంపద బాగా పెరిగే మార్గం ఏదైనా చెప్పగలరా స్వామి? అని సోమరాజు అనడంతో ఆ సాధువు కనులు మూసుకొని తన దివ్య దృష్టితో సోమరాజు వ్యాపార లావాదేవీలు కనిపెట్టాడు. కళ్ళు తెరిచి సోమరాజుతో ఇలా అంటాడు. నాయనా, నీ వ్యాపారంలో ఏ సమస్యలు లేవు కదా? లాభాలు కూడా బావున్నాయి. మరి ఉన్నదాంట్లో సంతృప్తి చెందక మరింత సంపద కోసం ఎందుకు ఊరటలాడుతున్నావు? ఏం తృప్తి చెందాలి స్వామి? నా చిన్నతనం నుండి వ్యాపారం చేస్తున్నాను. ఒక ఎదుగులేదు బొదుగులేదు. నాకంటే వెనక వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు చాలామంది లక్షాధికారులు, కోటీశ్వర్లు అయ్యారు. నేను మాత్రమే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టున్నాను. చూడు నాయనా, ఉన్నదాంట్లో తృప్తి చెందేవారు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. లేని దాని గురించి ఆలోచిస్తే కొత్త సమస్యలు మొదలవుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనల్ని ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. ఎందుకంటే ఎవరి కృషికి తగ్గ ఫలితం వారికి లభిస్తుంది. ఏంటి స్వామి, నువ్వేదో మహిమగలోడువని నా బాధ నీకు చెప్తుంటే నువ్వేమో నాకు నీతి పాఠాలు చెప్తున్నావు. నువ్వు నివసించే కొండ ప్రాంతంలో నాకింత నిధి దొరికే ఉపాయం ఏదన్నా చెప్పొచ్చు కదా స్వామి? అని సోమరాజు మొరపెట్టుకోగా ఆ యోగి సోమరాజుకి 2 తోలు సంచులు ఇచ్చాడు. అందులో
ఒక సంచి నిండుగా మంచినీళ్లు ఉన్నాయి. రెండోది ఖాళీ సంచి. చూడు నాయనా, కొంత దూరం వెళ్ళాక ఒక నది ఉంటుంది. ఆ నది దాటితే నీకు దట్టమైన అడవి కనబడుతుంది. ఆ అడవి మధ్యలో ఒక కొండ గుహ ఉంటుంది. ఇక్కడ నుండి కాలిబాటని వెళితే మధ్యాహ్నానికల్లా ఆ కొండని చేరుకుంటావు. ఆ కొండ గుహలో ఒక మహిమగల కోడి ఉంటుంది. ఇదిగో ఈ ధాన్యాలు దానికి వేస్తే ఆ కోడి ఈ ధాన్యాలు తిని బంగారు గుడ్డు పెడుతుంది. ఆ బంగారు గుడ్లని నీకిచ్చిన ఈ ఖాళీ సంచిలో నింపుకో. ఇక రెండవ సంచిలో ఉన్న నీళ్లు అడవికి దారి మధ్యలో ఏ మృగమైనా నీ దగ్గరకొస్తే దానిపై ఈ నీటిని చల్లు. అది కొంత సమయం వరకు స్పృహ కోల్పోతుంది. నువ్వు ఇక్కడికి తిరిగొచ్చే వరకు నీకు రక్షణ కోసం ఈ నీళ్లు సరిపోతాయి. ధన్యుని స్వామి, ధన్యుణ్ణి అంటూ సోమరాజు అక్కడ్నుంచి బయలుదేరి ఆ నది వద్దకు వెళ్ళాడు. ఆ నది నిండా మొసళ్ళు ఉన్నాయి. సోమరాజుకు వెంటనే ఆ సాధువు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఆ మొసళ్లపై నీళ్లు చెల్లుతాడు. అవి వెంటనే స్పృహ తప్పుతాయి. అలా ఆ నది దాటి అడవి మధ్యలోకి వెళ్ళాక అతనికి ఒక సింహం ఎదురవుతుంది. సోమరాజు దానిపై కూడా నీళ్లు చెల్లుతాడు. అది వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది. మరికొంత దూరం వెళ్ళాక సోమరాజుకి ఒక విష సర్పం ఎదురవుతుంది. అతడు దానిపై కూడా నీళ్లు చల్లుతాడు. అలా సోమరాజు అడవి దాటి ఆ కొండ గుహ చేరుకుంటాడు. గుహ లోపలికి వెళ్లి ఆ కోడిని చూసిన సోమరాజు సంతోషం పట్టలేక తనతో తెచ్చిన ధాన్యాలను ఆ కోడికి వేస్తాడు. అది ఆ ధాన్యాలను తిని బంగారు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లని చూసి సోమరాజు కళ్ళు చెదిరాయి. అమ్మో అమ్మో, ఎంత బంగారము! స్వామి, నీకు చాలా చాలా కృతజ్ఞతలు స్వామి. ఇన్నేళ్లకి నా కల నెరవేరింది అంటూ ఖాళీ సంచి నిండా బంగారు గుడ్లు నింపుకున్నాక సోమరాజుకి ఒక ఆలోచన వచ్చింది. అవును, ఈ కొంత బంగారంతో ఏం చేసుకోను? అదే ఈ బంగారు గుడ్లు పెట్టే కోణ్ణి నాతో పాటు తీసుకెళ్తే రోజూ బంగారు గుడ్లు పెడుతుంది. అప్పుడు నేను కోటీశ్వరులకే కోటీశ్వరునవుతాను అంటూ సోమరాజు నీళ్ల సంచిలోని నీళ్లు పారపోసి ఆ సంచిలో ఆ కోడిని వేసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. కొంత దూరం నడిచి అడవి మధ్యకు రాగానే అతడికి స్పృహలో నుంచి లేచిన సింహం, విషసర్పం ఎదురయ్యాయి. వాటిని చూసిన సోమరాజు భయంతో వాటిని తప్పించుకొని పరిగెత్తసాగాడు. అవి కూడా అతడిని వెంబడించాయి. ఇంతలో అతడు ఆ నది వద్దకు చేరాడు. కాని ఆపాటికే స్పృహ నుండి బయటకు వచ్చిన మొసళ్లు కూడా ఆ నది ఒడ్డున ఉంటాయి. ఒక పక్క సింహం గాండ్రిస్తూ సోమరాజుపైకి వస్తుంది. మరోపక్క విషసర్పం అతడిని కాటు వేయడానికి వస్తుంది. మరోవైపు మొసళ్ళు సోమరాజుపైకి ఎగపడతాయి. అతడు భయంతో కళ్ళు మూసుకొని, స్వామి, స్వామి, నన్ను కాపాడు, స్వామి, నన్ను కాపాడు. నాయనా సోమరాజు, కళ్ళు తెరిచి ఇలా చూడు అని ఆ సాధువు పిలిచినట్లు శబ్దం వినిపించగానే సోమరాజు కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు అతడికి అర్థమవుతుంది ఇదంతా కల అని. స్వామి, నాకు బాగా బుద్ధొచ్చింది. నా ధనాసకు తగిన గుణపాఠం నేర్పారు. ఇకపై ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాను. వీలైనంత వరకు ఇతరులకి సహాయపడతాను. చూడు నాయనా, దురాశ దుఃఖానికి చేటు. ఎవరి ప్రతిభకు తగ్గ లాభం వారికి ఉంటుంది. అంతేకాని ఇతరులతో నిన్ను పోల్చుకుంటే నీకు దుఃఖమే మిగులుతుంది. మోతాదుగా డబ్బు ఉంటే అది మనల్ని కాపాడుతుంది. అదే మోతాదుకి మించి డబ్బు ఉంటే మనం దానిని కాపాడాలి. సుఖం, మనశ్శాంతి రెండూ కోల్పోతారు.